ఈరోజు పవన్ కళ్యాణ్ ఎంత దిగజారిపోయారంటే అధికారం రాకముందు సుగాలి ప్రీతి ఫస్ట్ తీసుకుంటాం ఆమె కేసు అన్నారు. ఈ రోజుటి వరకు 1 year అయినా దాని గురించి మాట్లాడట్లేదు. 33 మంది మహిళలు కనిపించకుండా అయిపోయారు అన్నారు. 33,000 మంది కనిపించకుండా అయిపోయారు అన్నారు. మరి ఈ రోజు మీ అధికారం వచ్చాక ఆ 33,000 మంది ఎక్కడికి వెళ్లారో కనిపెట్టి తీసుకురావచ్చు కదా, తీసుకురాలేదు. ఈ రోజు రాష్ట్రంలో మహిళల మీద ఇంత అరాచకాలు జరుగుతుంటే మొన్న కడపలో మీరేదైతే ప్లీనరీ పెట్టాలనుకున్నారో ఒక చిన్న బిడ్డ 3 years అమ్మాయి మీద రేప్ చేసి మర్డర్ చేసి పొదల్లో వేసేస్తే ఈ రోజు డిప్యూటీ సీఎం మాట్లాడరు, హోంమంత్రి మాట్లాడు, లోకల్ గా ఉన్న కడప మంత్రులు కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించారంటే వీళ్ళు ఎంత దిగజారిపోయారు. కేవలం వీళ్ళకి అధికారం అలాగే రెడ్ బుక్ రాజ్యాంగం మీద ఉన్న చిత్తశుద్ది ప్రజల మీద ముఖ్యంగా మహిళల మీద లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఎన్ని జరిగినా నోరు తెరవడు. ఆయన సినిమాని ఎక్కడ ఆపేస్తారన్న భయంతో ఈ రోజు ఇండస్ట్రీ వాళ్ళని బెదిరించడాన్ని మనం గమనిస్తున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ కూడా గౌరవించి భోజనాలు పెట్టి వాళ్ళందరితో కూడా సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి కోసం జగనన్న పనిచేస్తే ప్రభుత్వానికి ఏం పని, ఇండస్ట్రీలో ఏలు పెట్టడానికి వాళ్ళకి ఏం అర్హత ఉంది, ఎందుకు మీరంతా వాళ్ళ ముందర పోయి చేతులు కట్టుకుని నించున్నారని మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఈ రోజు సంవత్సరం అయినా ఎందుకు మీరు ముఖ్యమంత్రిని కలవలేదు, నన్ను కలవలేదని మాట్లాడుతున్నారంటే ద్వంద్వ వైఖరి మీరు అర్థం చేసుకోవాలి.